హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మెంతుల పులుసు చేద్దాం అనుకుంటున్నాను. ఇది ఏంటంటే పాతకాలం కర్రీ అనమాట. పాతకాలంలోని ఎక్కువగా తినేవాళ్ళు, ప్లస్ ఆరోగ్యానికి కూడా బాగా మంచిది. మామూలుగా మెంతుల పులుసు అంటే మెంతులు మామూలుగా తినలేరు కదా ఎవరు కూడా. అలాంటిది కర్రీలో కానీ ఇలా వేసుకుంటే మంచిది. షుగర్ వాళ్ళకి, పెద్దవాళ్ళకి అందరికీ కూడా మంచిది. ఇప్పుడు దీనికి కావాల్సింది ఏంటంటే వస్తువులు చూద్దాం. ఒక గ్లాసుడు మెంతులు ఒక 3 గంటల ముందరగా నానబెట్టుకోవాలి. ఇక వాటర్ కూడా డ్రై చేసాను. నెక్స్ట్ తగినంత సాల్ట్, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, 2 ఎండుమిర్చి, తగినంత ఆయిల్, కారం, చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ముందుగా నానబెట్టుకోవాలన్నమాట. ఆ రసం ఇది. ఓకేనా? ఇప్పుడు మనం స్టవ్ అలా ఆన్ చేద్దాము. ఈ మెంతుల పులుసు చాలా హెల్దీ కూడా. పాతకాలంలోని పెద్దవాళ్ళు అందరూ కూడా చేసుకునే వాళ్ళంట. ఇప్పుడు ఈ కళాయి బాగా వేడయ్యాక కాసింత ఆయిల్ వేద్దాము. ఇది మెయిన్ షుగర్ వాళ్ళకి, డయాబెటిస్ పేషెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి, పెద్దవాళ్ళకి అందరికీ కూడా ఆరోగ్యం బాగా. ఇప్పుడు ఈ మెంతులు మనం నానబెట్టి ఉంచుకున్నాం కదా, ఆ మెంతుల్ని వీటిలో ఈ నూనెలోని వేయించాలి. దోరగా కొంచెం రెడ్ కలర్ వచ్చేలాగా వేయించాలి. ఈ కర్రీకి కొంచెం ఆనియన్స్ కొంచెం ఎక్కువే పడతాయి. ఒక 4 పెద్ద సైజు 4 ఉల్లిపాయలు అనమాట. 4 ఉల్లిపాయలు సరిపోతాయి. ఇప్పుడు ఈ మెంతుల్ని బాగా వేపించుకోవాలి. దోరగా ఎర్రగా రావాలి. ఈ మెంతులు మామూలుగా అయితే మనం మామూలుగా తినలేం కదా, అందుకే ఇలా కర్రీ రూపంలోనే తినచ్చు. చూసారా, ఇవి ముందుగా 3 గంటల ముందరగా మనం నానబెట్టుకున్నాం కదా, అందుకే ఫాస్ట్గా వేగుతాయి అన్నమాట. షుగర్ ఉన్న వాళ్ళు ఎర్లీ మార్నింగ్ మెంతులు ఉంటాయి కదా, మెంతులు నానబెట్టుకోవచ్చు, లేదంటే మెంతులు పొడి చేసుకోవచ్చు. దాన్ని వాటర్లోనే కలుపుకొని తాగొచ్చు అన్నమాట. చాలా హెల్దీ. అలా ఏం కాదంటే ఒక వారంలో 2 సార్లు 3 సార్లు ఇలా ఈ కర్రీ రూపంలో మెంతులు వెళ్ళేలాగా యాడ్ చేసుకోవచ్చు. చూసారా, మెంతులు వేగిపోయా. నెక్స్ట్ దీనిలోకి ఏం చేయాలంటే పచ్చిమిర్చి ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి. నెక్స్ట్ జీలకర్ర, చాలా ఈజీ అన్నమాట. ఇంట్లో మనం కాయగూరలు కానీ ఏమీ లేవు అనుకుంటే ఇలా ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఫాస్ట్గా అయిపోతుంది. కాయగూరలు లేవు అన్న టైంలో ఎలాగా ఉల్లిపాయలు అందరింట్లో ఎక్కువగా ఉంటాయి కదా, మెంతులు ఉంటాయి, చాలా ఈజీగా అయిపోతుంది ఈ రెసిపీ కూడా. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకొని మళ్ళీ ఒకసారి వేపాలి. మ్యాక్సిమం హెల్దీకి, ఆరోగ్యానికి సంబంధించిన కర్రీస్ పెట్టడానికి నేను ట్రై చేస్తున్నాను అన్నమాట. పాతకాలంలో తినేవాళ్ళు కదా, వాళ్ళు అలా తినేవాళ్ళు కనుక మంచిగా బలంగా ఉన్నారు అందరూ కూడా. ఇప్పుడు మనం తినే తిండి బట్టి అన్నీ త్వరగా జబ్బులు వచ్చేస్తున్నాయి. చిన్న వయసులో షుగర్లు వచ్చేస్తున్నాయి. అన్నీ బోల్డ్ ప్రాబ్లమ్స్. ఇలాంటివన్నీ లేట్గా తెలుసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే కరివేపాకు ఉంది కదా, కరివేపాకు కూడా వేసేయాలి. అది కూడా కాసింత వేపుకొని మనం ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా, ఈ ఆనియన్స్ అవన్నీ కూడా వేసేయాలి అందులో.
ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇందులో మెయిన్ ఏంటంటే మెంతులు ఉన్నాయి, తర్వాత చింతపండు పులుపు కొంచెం యాడ్ అవుతుంది కదా, మంచి టేస్ట్ ఉంటుంది కర్రీ మాత్రం. నేను చాలాసార్లు చేస్తుంటాను. ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇక్కడ. ఓకేనా, ఈ ఆనియన్స్ కూడా బాగా వేగాలి. ఇంకా నేను వాయిస్ ఓవర్ అవన్నీ నేర్చుకోవాలన్నమాట. నేర్చుకుంటే కొంచెం కర్రీ కూడా ఫాస్ట్గా అయిపోయేలా పెట్టచ్చు. ఇంకా అది నాకు తెలియదు కనుక ఎక్కువసేపు కర్రీని చూపిస్తున్నాను మీకు. నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ బాగా ఉంది నాలోనే. ఖచ్చితంగా నేర్చుకుంటాను. కష్టపడాలి. ఇప్పుడు కష్టపడితేనే కదా రేపు పొద్దున బాగుంటుంది. ఓకేనా, ఇది కొంచెం సిమ్లో పెట్టుకోవాలి స్టవ్ని. నెక్స్ట్ ఇప్పుడు ఇది వేరే లోపల పక్కన మనం ఇంకోటి ఏంటంటే టమోటా రసం అన్నమాట. టమోటా రసం, ఇది కూడా రసం మామూలుగా రెగ్యులర్గా అందరూ చేసుకుంటాము. కొంచెం టమోటాలు యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది అనమాట. ఇప్పుడు టమోటా రసం మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆల్రెడీ ఇవన్నీ నేను రెడీ చేసుకున్నాను, మీకోసం ఇవిందో చెప్తున్నాను. ఈ టమాటా రసంలో ఏంటంటే కాసింత ఒక నిమ్మకాయ సైజంతా చింతపండు, తర్వాత మెంతులు, ధనియాలు, జీలకర్ర, పసుపు, కరివేపాకు, టమాటా ఒక 2 చిన్న సైజు టమాటాలు 2, ఇవన్నీ వేసుకోవాలన్నమాట. ఇవన్నీ వేసుకున్నాక కొంచెం కారం, అది ఆప్షనల్, వేసుకోకపోతే పర్లేదు. ఎందుకంటే పోపు పెట్టినప్పుడు మనం ఆల్రెడీ ఎండుమిరపకాయలు వేస్తాం కదా, వేసాను. తర్వాత దీన్ని బాగా మరిగించాలి. బాగా మరిగించాక నెక్స్ట్ ఏమో లాస్ట్లో పోపు పెట్టుకోవడం. ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, ఇవన్నీ మన పోపులకు సంబంధించి ఉంటాయి కదా, అవన్నీ కలిపేసి మనం పోపు పెట్టుకుంటే ఇది కూడా చాలా బాగుంటుంది. టమాటా రసం అన్నమాట. ఇప్పుడు మెంతులు పులుసు రసం అన్నమాట ఈరోజు రెసిపీ ఇంట్లో అందరికీ కూడా. ఇంకా మనం పసుపు వేసాం కదా, కారం ఉంది, వాటర్, నిమ్మకాయ సైజంతా ఇది చింతపండు రసం పెట్టాం కదా, ఇది ఒకటి వేయాలి. ఉల్లిపాయలు బాగా వేగాలి. ఇంకా ఎడిటింగ్ అవన్నీ నేర్చుకున్నాం అనుకోండి, ఈ కర్రీ అయిపోయాక మధ్యలోనే ఈ కర్రీ అయిపోయింది అనుకోండి, లాస్ట్లో ఫైనల్ లుక్ ఎలా ఉందో అవన్నీ పెట్టచ్చు. కొంచెం టైం పడుతుంది, ఏమనుకోకండి. ఇదిగోండి టమాటా రసం మరుగుతుంది. ఇది బాగా వేగాలి, కొంత టైం పడుతుంది, ఏమనుకోవద్దు. నెక్స్ట్ ఏమో ఇందులో కాసింత కారం, వేసాం కదా, ఇందాక సాల్ట్ కూడా ఆల్రెడీ వేసేసాం. ఇది కొంచెం బాగా మిక్స్ అవ్వాలి. అన్నింటికి మిక్స్ అయ్యాక మనం ఇది రెడీ చేసుకున్నాం కదా,
చింతపండు జ్యూసు అది వేద్దాం. ఒక నిమిషం. స్నేహ స్నేహ తల్లి రామ్మా ఒకసారి. ఇదిగో మా పాప స్నేహ, కమాన్. స్నేహశ్రీ, పాప ఆడుకుంటుంది. ఇది అమ్మ వాళ్ళ ఇల్లు. రామ్మా లోపలికి రా. ఓకేనా, ఇది బాగా వేగాయి కదా. ఇప్పుడు మనం ఈ చింతపండు జ్యూస్ అంతా మిక్స్ చేసుకున్నాం కదా, వేసుకుందాం. ఇందులో కాసింత వాటర్ కూడా వేసుకుందాము. చూసారా, ఇదంతా దగ్గరికి రావాలన్నమాట. వాటర్ అంతా బాగా ఇంకి, వాటర్ని మనం చింతపండు రసం వేసాం కదా, దగ్గరికి బాగా ఇంకాలి. కాసంత సాల్ట్, లాస్ట్లో సాల్ట్ వేద్దాం టేస్ట్కి సరిపడా. చాలపోతే లాస్ట్లో వేసుకోవచ్చు. ఇదంతా దగ్గరికి రావాలన్నమాట. చాలా బాగుంటుంది ఈ కర్రీ మాత్రం, ఎక్సలెంట్గా చాలా బాగుంటుంది. ఒకసారి టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా. ఈ టమాటా జ్యూస్ ఇది కాసేపు మూత పెడదాం. మనం దగ్గరికి అవ్వాలి కదా కర్రీ.